హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిటెట్ డిఎస్సి లెట్స్ ప్రిపేర్. ఈరోజు ఈ వీడియోలో నేను డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చెప్తున్నాను ఎస్జిటి వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ ఏ సిలబస్ ఫాలో అవ్వాలి వీళ్ళు అనేది కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. బుక్స్ ఏం ఫాలో అవ్వాలో కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 బిట్స్ వస్తాయి, విచ్ ఇస్ 10 మార్క్స్. అంటే ఈచ్ బిట్ హాఫ్ మార్క్కి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 బిట్స్ వస్తాయి 10 మార్క్స్కి. తెలుగు కంటెంట్ నుంచి 18 బిట్స్ వస్తాయి 9 మార్క్స్కి. మెథడాలజీ నుంచి 6 బిట్స్ 3 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ కూడా కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్ అండ్ మెథడాలజీ 6 బిట్స్ విచ్ ఇస్ 3 మార్క్స్కి. అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా కంటెంట్ నుంచి 18 బిట్స్ వస్తూ ఉంటాయి, అది 9 మార్క్స్కి. అలాగే మెథడాలజీ నుంచి 6 బిట్స్ వస్తాయి, అవి 3 మార్క్స్కి. సో ఇలా ఓవరాల్గా మనకి 160 బిట్స్ 80 మార్క్స్కి వస్తాయి టోటల్ మన ఎగ్జామ్ పేపర్ అనేది. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ అనేది 20% వెయిటేజ్ తీసుకుంటారు టెట్ నుంచి. ఆల్రెడీ వాళ్ళు మనకి చెప్పారు టెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేసి. సో నో ప్రాబ్లం, టెట్లో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే మనం ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు అన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది అని క్లియర్గా చెప్పారు వాళ్ళు. సో 1 to 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, 10th క్లాస్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. అలాగే మెథడాలజీ కోసం డిఎడ్ బిఎడ్లో మనం చదువుకున్నాం కదా, ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ రెండు కూడా ఫాలో అయితే బెటర్. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి లాస్ట్ 1 year నుంచి చదువుకోండి. అండ్ న్యూస్ పేపర్ కంపల్సరీ ఫాలో అవ్వండి. అలాగే మంత్లీ మ్యాగజైన్స్ కానీ వీక్లీ మ్యాగజైన్స్ కానీ దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకొని చదవండి. 6 months, లాస్ట్ 6 months అయితే పర్ఫెక్ట్గా చదవాలి. లాస్ట్ 1 year నుంచి అయితే చదివితే ఇంకా బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది మనకి ఏదైనా మంచి పబ్లికేషన్ తీసుకోండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న పబ్లికేషన్స్ తీసుకుని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం టెట్ రాయాలా అంటే మీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటే టెట్ రాయక్కర్లేదు. ఒకవేళ మీకు మరీ తక్కువ మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై కూడా అవ్వలేదు అంటే టెట్ కూడా రాసుకోండి. ఎనీహౌ ఈసారి మనకి చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. 3 months ఫర్ టెట్, 3 months ఫర్ డిఎస్సి ఇస్తున్నారు కాబట్టి మంచిగా టైం యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది అనుకోవచ్చు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు అని, బట్ ఇప్పటివరకు ప్రిపరేషన్ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది మంచి అవకాశం. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ముందు ఫర్దర్గా మంచి వీడియోస్ చేస్తాను, లైక్ టైం టేబుల్స్ ప్రిపేర్ చేయడము. అండ్ నెక్స్ట్ మనకి ఎస్ఏ వాళ్ళకి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి వీడియోస్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ కంపల్సరీగా ఫాలో చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు కానీ మన వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.